పట్నం ప్రజలు పల్లెకు పయనమయ్యారు. సంక్రాంతికి సిటీ ఊరి దారి పట్టింది. సంక్రాంతి సెలవులు ప్రారంభం కావడంతో ప్రజలు తమ సొంత ఊర్లకు వెళుతున్నారు. అన్ని దారులు పల్లె వైపే వెళుతూ ఉన్నాయి. దీంతో ప్రధాన బస్ స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. సంక్రాంతి పండుగ నేపథ్యంలో జేబీఎస్, ఎంజీబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్, ఆరంఘర్, ఎల్బీ నగర్, కుకట్పల్లి, గచ్చిబౌలి బస్సు స్టేషన్లు కిటకిటలాడుతూ ఉన్నాయి. సికింద్రాబాద్, చర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రయాణికులతో రద్దీ నెలకొంది. పండుగలకు స్వస్థలాలకు వెళ్లడం కోసం కుటుంబ సభ్యులతో కలిసి రైల్వే స్టేషన్ కు చేరుకుంటున్నారు. రద్దీ ఎక్కువగా ఉండడంతో ప్రయాణికులు సీట్ల కోసం ఎగబడుతూ ఉన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. సొంత ఊర్లకు చేరుకునేందుకు మూటా ముల్లే సర్దుకొని రైల్వే స్టేషన్ కు చేరుకుంటున్నారు. ప్రయాణికుల రాకతో రైల్వే స్టేషన్ రద్దీగా మారింది. రైలు రావడమే ఆలస్యం. రైలు ఎక్కేందుకు కుస్తీ పడుతున్నారు. ఎలాగైనా సొంత ఊరికి చేరుకునేందుకు రైలు ఫుట్ బోర్డు పైన వేలాడుతూ ప్రయాణం చేస్తున్నారు. అటు ప్రయాణికుల రద్దీ పెరగడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు రైల్వే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సో పట్నం వాసులు పల్లెబాట పట్టారు. మనం చూస్తే బస్సులు కానీ రైళ్లు కానీ కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి తాజా అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కిరణ్ అలానే సునీల్ అందుబాటులో ఉన్నారు. కిరణ్ మనకు ఎంజీబీఎస్ నుంచి, అదేవిధంగా సునీల్ మనకు సికింద్రాబాద్ నుంచి అందుబాటులో ఉన్నారు. మొదటగా రైల్వే ప్రయాణికుల పరిస్థితి ఏ విధంగా ఉంది అనే వివరాలు అందించడానికి మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు. సో సునీల్, రైల్వే ప్రయాణికులు ఏదైతే సొంత ఊర్లకు వెళ్లాలనుకునేటువంటి వారి కోసం రైల్వే అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? నగరవాసులు పల్లెబాట పట్టారని చెప్పాలి. ప్రధానంగా అటు రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు కూడా పూర్తిగా ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఉన్నాము. ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ప్రయాణికులకు ఏ ట్రైన్లు అందుబాటులో ఉంటాయని ఒక బోర్డు ఇక్కడ ఏర్పాటు చేయడంలో కొంత రైల్వే శాఖ కొంత నిర్లక్ష్యం వహించిందని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడికి వస్తున్న ప్రయాణికులు ఏ ట్రైన్ ఎప్పుడు ఉంటుందో అనేది తెలియదు. జనరల్ గా నడిచేటువంటి ట్రైన్లు మాత్రం యథావిధిగా నడుస్తున్నాయి. కానీ స్పెషల్ ట్రైన్స్ వేసినటువంటి వాటి లిస్ట్ ఒకటి ఇక్కడ పెట్టలేదని అటు ప్రయాణికులు కూడా కొంత ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. ఎప్పుడు ఏ ట్రైన్ కొంత ఆలస్యం కూడా కొన్ని ట్రైన్స్ నడుస్తున్నాయి. ప్రయాణికుల రద్దీ మాత్రము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో కిక్కిరిసిపోతుందని చెప్పవచ్చు. గడిచిన దాదాపు 3 రోజుల నుంచి కూడా ఈ రోజు వరుస హాలిడేస్ కావడంతో, ఈ రోజు రేపు అదేవిధంగా దాదాపు వారం రోజుల పాటు హాలిడేస్ కావడంతో నగరంలో ఉన్నటువంటి చాలా మంది ప్రజలు, అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడ స్థిరపడినటువంటి చాలా మంది ప్రజలు సొంత ఊళ్ళకి పయనమవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఆల్టర్నేట్ గా తమ బస్సులను, అదేవిధంగా కొంతమంది రైల్వేను, కొంతమంది ట్రావెల్స్ యూజ్ చేసినప్పుడు కూడా ఎక్కువ మంది మాత్రము అంటే బుకింగ్ కోసం, అంటే రైల్వే శాఖలో ముందస్తుగా బుకింగ్ చేసుకున్న వారు మాత్రమే ఎక్కువగా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆల్టర్నేట్ గా వచ్చిన వారు కొంత ఇబ్బందులు అయితే పడుతున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. చాలా మంది ప్రయాణికులు మాత్రం తమ సొంతూళ్ళకి వెళ్తున్నటువంటి దృశ్యాలు చూడవచ్చు. రైల్వే స్టేషన్ మొత్తం కూడా పూర్తిగా సునీల్, మనం చూస్తే రైల్వేలో కూడా, అంటే రైల్లో ప్రయాణించేటువంటి ప్రయాణికులు కూడా ఓవర్లోడ్ అయిపోయి వాళ్ళు ఫుట్ బోర్డు పైన ప్రయాణం చేసేటువంటి పరిస్థితులు ఉన్న ఈ నేపథ్యంలో, అంటే రైల్వే అధికారులు ఇప్పటికే ఎన్ని స్పెషల్ ట్రైన్స్ వేశారు ఈ రద్దీని దృష్టిలో పెట్టుకొని మరిన్ని ట్రైన్స్ ఏమైనా అలాట్ చేసేటువంటి అవకాశం ఎంతవరకు ఉండొచ్చు? సంక్రాంతి సెలవుల సందర్భంగా ప్రతి ఏడాది అటు విజయవాడ, అదేవిధంగా గుంటూరు, విశాఖపట్నం వెళ్లడానికి స్పెషల్ ట్రైన్స్ ని వేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ ఆ ట్రైన్స్ టైమింగ్స్ అనేది ప్రజలకు, అంటే ఇక్కడ ఒక బోర్డు ఏర్పాటు చేసి వాటందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా చూస్తే బాగుండేది. కానీ ఆ బోర్డు కూడా ఇక్కడ ఎలాంటి ఏర్పాటు చేయకపోవడం కొంత రైల్వే శాఖ తీరుపై కొంత ప్రయాణికులు అసహనం కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. చాలా మంది ప్రయాణికులు ఇంకా బుకింగ్ కౌంటర్ల, ఇక్కడ హెల్ప్ లైన్ సెంటర్ల వారు ఎంక్వైరీ సెంటర్ లో అడుగుతున్నారు ఎప్పుడు ఏ ట్రైన్స్ ఉన్నాయి, ఎప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాల్సిన ట్రైన్స్, అంటే విజయవాడ కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి గుంటూరు కావచ్చు. ఎక్కువగా మనం చూస్తున్నటువంటి ప్రయాణికులు మాత్రము చాలా మంది మొత్తం ఆంధ్రప్రదేశ్ వెళ్లేటువంటి వారు ఎక్కువగా ఉన్నారు. సుదూర ప్రాంతం తెలంగాణ సంబంధించినటువంటి వారు ఉన్నప్పుడు కూడా ఎక్కువ శాతం మాత్రం ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ప్రయాణికులే ఎక్కువగా ప్రయాణిస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు చాలా మంది ప్రయాణికులు లోపలికి, అంటే ట్రైన్స్ ముందస్తుగా బుకింగ్ చేసుకున్నట్టు, అంటే ఆన్లైన్ లో ముందస్తుగా బుకింగ్
చేసుకున్న వారు ఉన్నారు, ఆన్లైన్ లో చేసుకున్నారు. అప్పటికప్పుడు వెళ్లిపోయినటువంటి వారు కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఎక్కువ శాతం అయితే బుకింగ్ చేసుకున్న వారు మాత్రమే ఎక్కువగా రైల్వే స్టేషన్ కి వచ్చి తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో చాలా మంది ప్రయాణికులు మాత్రం ఇంకా కిక్కిరిసిపోతున్నారు. ఈ రోజు రేపు కూడా, ఈ రోజు సాటర్డే కావచ్చు, కొంతమంది సాఫ్ట్వేర్స్ కావచ్చు, కొన్ని ఆఫీసులు ఉన్నప్పుడు కూడా రేపు ఇంకా ప్రయాణికుల రద్దీ ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సంధ్య, అయితే సునీల్, అంటే రైల్వే ప్రయాణికులు ఏం చెప్తూ ఉన్నారు అక్కడ? ఎందుకంటే ఒక డిస్ప్లే బోర్డు కూడా పెట్టలేదు, ట్రైన్స్ కి సంబంధించిన టైమింగ్స్ ని కూడా వాళ్ళు చెప్పలేనటువంటి సిచ్యువేషన్ లో ఉన్నారు కదా. ప్రయాణికులు ఎలా రెస్పాండ్ అవుతున్నారు దీనికి సంబంధించి? ఎస్, మనం అదే చూస్తున్నాం. ప్రస్తుతం అయితే ఇక్కడ ఒక డిస్ప్లే బోర్డు ఏర్పాటు చేయాలి. ఎప్పుడు అంటే స్పెషల్ ట్రైన్స్, ఆ స్పెషల్ ట్రైన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది ఇక్కడ అరేంజ్ అయితే చేయలేదు. ప్రస్తుతం వారందరూ కూడా ప్రయాణికులు డిస్ప్లే బోర్డు లేకపోవడంతో కొంత ఎంక్వైరీ ఆఫీస్ లో అడుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎంక్వైరీలో ఏ ట్రైన్స్ ఎప్పుడున్నాయనేది ఇక్కడ వారు అడిగి తెలుసుకుని లోపలికి వెళ్తున్నారు. ఆ టికెట్స్ కూడా తీసుకున్నారు. కానీ ఎక్కడ కూడా ప్రతిసారి కూడా ఇదే అంశం తెర మీదకి వస్తుంది. కానీ రైల్వే అధికారులు మాత్రం ఎక్కడి నుంచి లోకల్ డ్రాప్ చేయడానికి. ఎవరు వెళ్తున్నారు అంటే ఇక్కడ డిస్ప్లే బోర్డు ఏమైనా అరేంజ్ చేశారా? అంటే స్పెషల్ ట్రైన్స్ ఏం లేవు. అరేంజ్ చేస్తే బాగుంటుందా? అట్లా అరేంజ్ చేస్తే బాగుంటుందా? అరేంజ్ చేస్తే బాగుంటది. అంటే మాకైతే ఫోన్ లో చూసుకుంటే బాగుంటది. ఎవరికి ఫోన్ లేకపోతే వాళ్ళకి కష్టపడుతుంది కదా, ఇబ్బంది. డిస్ప్లే బోర్డు లేకపోవడం కొంత ఇబ్బంది. అంటే చదువుకున్నటువంటి వారు ఆన్లైన్ లో నెట్ లో చూసుకుంటారు. కానీ కొంతమంది గ్రామీణ ప్రాంతాల ప్రజలు, గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి వారికి కొంత ఆన్లైన్ ఈ ఫెసిలిటీ లేకపోవడంతో కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉందని ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు చెప్తున్నారు. చాలా మంది ప్రయాణికులు ఇక్కడ ఉన్నటువంటి ఎంక్వైరీ రూమ్ కి వచ్చి వాళ్ళు సమాచారం తెలుసుకుని లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. చాలా మంది ప్రజలు ఏదైతే ట్రైన్ టైమింగ్స్ ఉన్నాయో ఆ టైమింగ్ ప్రకారమే ట్రైన్స్ మన ప్లాట్ఫామ్ పైకి చేరుకుంటున్నాయా, ఆలస్యంగా నడుస్తున్నాయి అనేటువంటి సమాచారం కూడా అందుతోంది. ఎస్, కొన్ని ట్రైన్స్ మాత్రము ఇప్పుడు చూడొచ్చు. గోల్కొండ ట్రైన్ ఇంకా ప్లాట్ఫామ్ మీదనే ఉన్నటువంటి దృశ్యాలు మనం 10 టీవీ స్క్రీన్ లో చూడొచ్చు. గోల్కొండ ట్రైన్ తో పాటు ఇంకా చాలా ట్రైన్స్ కూడా ఉన్నాయి. అంటే ముందస్తుగా బయలుదేరారు, సరైనటువంటి టైం కు బయలుదేరాల్సిన ట్రైన్ కొంత ఆలస్యంగా నడుస్తున్నాయి. రావాల్సినటువంటి ట్రైన్స్ కూడా కొంత ఆలస్యంగా వస్తున్నటువంటి పరిస్థితి. అంటే ప్రయాణికుల రద్దీ కావచ్చు, కొన్ని జంక్షన్స్ వల్ల ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు, వీటి సమస్య వల్ల కొంత ఇబ్బందులు అయితే తలెత్తున్నాయి. ఎందుకంటే సంక్రాంతి పండుగ సీజన్ లో కొంత ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటిపై సంబంధించిన దాంట్లో రైల్వే శాఖ అధికారులు ఈ ఆలస్యానికి నడుస్తున్న ట్రైన్స్ సంబంధించిన దాంట్లో చర్యలు తీసుకోవడంలో కొంత జాప్యం వహించారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం అయితే చాలా మంది చిన్న పెద్ద అందరూ కూడా అంటే తన సొంత ఊళ్ళకి వెళ్లడం కోసం చాలా మంది ప్రయాణికులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి పరుగులు తీస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆన్లైన్ లో బుకింగ్ చేసుకున్న వారికి మాత్రము ఎలాంటి ఇబ్బంది ఉండదు. కేవలం ఆన్లైన్ లో బుక్ చేసుకోకుండా టికెట్స్ లేనటువంటి వారంతరం రైల్వే స్టేషన్ కి వచ్చి టికెట్స్ ఎవరైతే టికెట్ బుక్ చేసుకోకుండా ప్రయాణం సాగిస్తున్నటువంటి వారే మనకి చూస్తే ట్రైన్ లో ఫుడ్ బోర్డింగ్ పైన టికెట్ బుక్ చేసుకున్నారా? ముందే బుక్ చేస్తున్నారు. డిస్ప్లే ఏమైనా స్పెషల్ ట్రైన్ వెళ్తున్నా? లేదు లేదు, మామూలుగా ఎప్పుడో 2 months ముందే బుక్ చేసుకున్నాం పండగకి వెళ్ళాలని. ఎక్కడ విజయవాడ? ఎక్కడ? విజయవాడ ఏలూరు రోడ్ విజయ టాక్స్ దగ్గర. మీరు ఎటు వెళ్తున్నారు? విజయవాడ వెళ్ళి అమరావతి వెళ్తారు. చెప్పు, ఏం పేరు? ఫెస్టివల్ హాలిడేసా? ఎన్ని రోజులు హాలిడేస్? 7 days. ఎక్కడికి వెళ్తున్నావు? అమరావతి. అమరావతి. ఎవరితో అక్కడ? ట్రైన్ లో వెళ్తున్నావా? చూస్తున్నాం చాలా మంది. మీరు ఎటు? మేమందరం వెళ్తున్నాము. హోమ్ టౌన్. ఇది చూస్తున్నాం చాలా మంది ప్రయాణికులు విజయవాడ ఎక్కువ మాత్రము ఏపీకి వెళ్లేవారే ఎక్కువగా ఉన్నారు. మీరు అన్నట్టు ఖచ్చితంగా డిస్ప్లే బోర్డు ఏర్పాటు చేయడంలో కొంత జాప్యం వహించారు. రెండోది ట్రైన్స్ సరైనటువంటి టైమింగ్స్ లో రైట్ సునీల్, మీరు